యువగలం నవశకం కార్యక్రమానికి కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి కూడా భారీగా ర్యాలీగా వెళ్లి విజయవంతం చేస్తున్న నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కట్కంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ యువగలం నవశకం వేడుకకు 5 లక్షల మందికి పైగా జనసందోహం హాజరై కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ చేశారని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టీడీపీ ఎమ్మెల్యే పొలిట్ బ్యూరో సభ్యులు నందమూరి బాలకృష్ణలను ఒకే వేదికపై చూసిన వైఎస్ఆర్సీపీకి ఓటమి భయం మొదలైందన్నారు. యువగలం పాదయాత్ర ముగింపు కాదని ఇది ఒక నూతన నవశకం ప్రారంభాన్ని సూచిస్తుందన్నారు. టీడీపీ జనసేన పొత్తు చారిత్రాత్మకమని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఇది చాలా అవసరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కనీసం 160 స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ జనసేన అభ్యర్థులను ప్రజలు ఎన్నుకోవాలని కోరారు. నిన్న మరి అంత లేట్ అయినా అంతమంది జన సందోహంలో ఇంచుమించు 5-6 లక్షల మంది వచ్చారు. మరి మన కాకినాడ రూరల్ నుంచి కూడా వేళల్లో మరి అక్కడికి వెళ్ళి చేరుకుని మీటింగ్ అయ్యేంత వరకు, పూర్తి అయ్యేంత వరకు కూడా మరి ప్రతి కార్యకర్త అక్కడ ఉండి రాత్రికి అందరూ క్షేమంగా చేరుకున్నారని చెప్పి, మరి అందరూ హ్యాపీగా ఉన్నారని చెప్పి, మరి ఆ మీటింగ్ని సందర్శించి మరి అందరూ ఆనందోత్సాహాలు చేసుకుంటున్నారని చెప్పి, అన్ని విధాలుగా మనకు రానున్న రోజులు మంచిగా జరుగుతుందని చెప్పి అందరికీ మరొక్కసారి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి నిన్న మన యువగలం పాదయాత్ర ముగింపు యాత్ర కాదు, నవశకానికి అది ప్రారంభం. ప్రతి యువత ఈరోజు నారా లోకేష్ బాబు గారి నాయకత్వం కోరుకుంటుంది. నిన్న ఒకే స్టేజ్ మీద నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా జనసేన నేత పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా పాలిట్ బ్యూరో సభ్యులు బాలయ్య బాబు గారిని, నారా లోకేష్ గారిని ఒకే స్టేజ్ మీద జనం సందోహం చూసి ఈ వైసీపీ పాలనే మరి తాడేపల్లి ప్యాలెస్ తలుపులు బద్దలు కొట్టేంత రీతిలో మరి వాళ్ళు ఆనందోత్సాహంతో ఉన్నారు అని చెప్పి ప్రతి కార్యకర్త నలుగురిని స్టేజ్ మీద చూసిన వెంటనే మన విజయం ఖాయం అని చెప్పి ప్రతి ఒక్కరి మనసు తెలుస్తుంది. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వీక్షించారు. ఖచ్చితంగా రానున్నది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఖచ్చితంగా 2024లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవటం ఖాయం. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. ఈ నారా లోకేష్ బాబు గారు ఈ పాదయాత్ర ద్వారా ఆయన అంటే ఏంటో చూపించుకున్నారు. ఈ 226 రోజుల్లో నారా లోకేష్ బాబు గారు మరి అందరి తలుపు కొట్టారు. 97 నియోజకవర్గాలు పర్యటించారు. అదేవిధంగా 226 రోజుల పాటు చాలామంది కోట్లలో ప్రజలను కలిశారు. వాళ్ళ కష్టాలు చూశారు, కన్నీళ్ళు తుడిచారు. నేను ఉన్నానని చెప్పి భరోసా ఇచ్చారు. 2024లో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు, మీకున్న కష్టాలన్నీ కూడా నేను దగ్గరుండి తీరుస్తానని చెప్పి ఆయన నారా లోకేష్ బాబు భరోసా ఇచ్చారు ప్రతి ఒక్కరికి. అదేవిధంగా యువతకు కూడా మరి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆయన ముందుంటున్నారు. ప్రతి ఒక్కరికి మరి 3,000 రూపాయలు చొప్పున మరి నిరుద్యోగ భృతి ఇవ్వడానికి కూడా మరి యువగలంలో ఆయన చెప్పారు. అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు యూత్, పవన్ కళ్యాణ్ యూత్ మొత్తం అంతా తెలుగుదేశం పార్టీ వైపు, జనసేన పార్టీ వైపు చూస్తుంది. రానున్నది తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు మాత్రమే కాదు, ఆంధ్రుల ఆత్మగౌరవం. జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అన్నది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవంగా ఈరోజు నిలిచింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం ఖాయం. ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి చూసుకుంటున్నారు, ఎమ్మెల్యేలను మారుస్తున్నారు. కొత్త మొఖాలను పెట్టి పాత మొఖాలను తొలగిస్తే మళ్ళీ మోసం చేయొచ్చామో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అని చెప్పి ఆయన ఊహించుకుంటున్నారు. ఈ ఊహలు ఏమి చెల్లవు. ఖచ్చితంగా రానున్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ 100% చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం ఖాయం. మీరందరూ రెడీగా ఉండండి. ఎందుకంటే మీ అన్యాయాలు, మీ దారుణాలు, మీ దోపిడీలు అన్నీ చూసి విసిగిపోయారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఖచ్చితంగా మరి మీకు డిపాజిట్లు రావడం కూడా కష్టం. ఖచ్చితంగా డిపాజిట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి డిపాజిట్ కూడా రావు. ఇది వాళ్ళ మెంటాలిటీలో కూడా చాలా క్లియర్గా ఉంది. ఈసారి ఓటమి ఖాయం అని చెప్పి వాళ్ళు కూడా రెడీగానే ఉన్నారు. ఎందుకంటే నిన్న మీటింగ్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా, ఉత్సాహంగా, తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితే ఎంతో నూతన ఉత్సాహంతో ఉరకలేస్తుంది. వీళ్ళు వైసీపీ నాయకులు గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయి, మన పని అయిపోయిందిరా బాబు అని. మీరు ఖచ్చితంగా మరి రానున్నది రామరాజ్యం, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవటం ఖాయం. అదేవిధంగా నిన్న కార్యక్రమానికి వచ్చి మరి ఇంత విజయవంతం చేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాకినాడ రూరల్ నుంచి వచ్చి నన్ను ఆశీర్వదించి నాతో పాటు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా రానున్నది రామరాజ్యం. మన నారా లోకేష్ బాబు గారి పాత్ర పూర్తిగా
ఉంటుంది. అందులోని నారా లోకేష్ బాబు గారు విజయంలో ముందుండి విజయం సాధిస్తారని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.